సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే సో నోమినేటర్ ఈస్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్. చూడండి 5/3 ఫ్రాక్షన్లో 5 ఈజ్ గ్రేటర్ దెన్ ది 3 అంటే నోమినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ది డినామినేటర్. సో ఇక్కడ 7/4 ఫ్రాక్షన్ కూడా చూసినట్లయితే 7 ఈజ్ గ్రేటర్ దెన్ 4 అంటే నోమినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. చూడండి 5/4, 6/5, 12/11 అనేది ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కదండి. చూసినట్లయితే సో 5కి 4కి డిఫరెన్స్ ఎంతండి 1, 6కి 5కి డిఫరెన్స్ ఎంతండి 1, 12కి 11కి డిఫరెన్స్ ఎంతండి 1. సో ఎప్పుడైతే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుందో సో ఏదైతే న్యూమినేటర్ అనేది తక్కువగా ఉంటుందో సో ఆ ఫ్రాక్షన్ అనేది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఏదైతే న్యూమినేటర్ అనేది గ్రేటర్గా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుందండి. సో స్మాలెస్ట్ ఏమవుతుంది దట్ ఈస్ 12/11. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ దట్ ఈస్ 5/4. సో మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి.